చూస్తున్నాం. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో 50 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు భారీగా బకాయిలను పెండింగ్ లో ఉంచింది. బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఆ బకాయిలు తీర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళన చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలుమార్లు అక్కడి కార్మికులతో చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని బకాయిల్ని క్లియర్ చేయాలని చెప్పారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఇక నుంచి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 నెలలు సమగ్ర శిక్ష అభియాన్ యూనిఫామ్స్ తయారీకి సుమారు 47 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్ కు 14 కోట్లను విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి 50 కోట్ల చెల్లింపులకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ మరిన్ని అప్డేట్స్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, రేవంత్ చేనేత కార్మికుల విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మీద. రేణుశ్రీ, నేతన్నలకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. నేతన్న కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో దాదాపు 350 కోట్ల రూపాయల బకాయిలు వదిలిపెట్టి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది కార్మికులందరూ కూడా వీధిన పడ్డ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ బాధలు పట్టించుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపైన చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం బకాయిలు 350 కోట్లలో ఉన్నాయి, వాళ్ళకి విడుదల చేయాలని కూడా విజ్ఞప్తి చేసిన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన 50 కోట్లు మంజూరు చేయాలని కూడా వెంటనే ఆర్థిక శాఖకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో 50 కోట్లు మంజూరు చేస్తారు. అంతేకాకుండా దశల వారీగా కూడా పూర్తిగా మిగతా సంబంధించినటువంటి బకాయిలను కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వారికి గ్రీన్ ఛానల్ ద్వారా కూడా ఈ యొక్క కార్మికులకు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులకు చెల్లింపులు చేపట్టాలని కూడా చేశారు. అంతేకాకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 3 నెలల్లో కూడా సమగ్ర శిక్ష అభియాన్ కింద యూనిఫామ్ పిల్లలకు విద్యార్థులకు ఇచ్చేటువంటి యూనిఫామ్ కింద 47 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించింది. అంతేకాకుండా నూలు కొనుగోలు కోసం దాంతో పాటుగా 14 కోట్లు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 50 కోట్లు తాజాగా ఈ చేనేత కార్మికులకు చెల్లించడం జరిగింది. సో ఇప్పటి వరకు చేనేత కార్మికులకు ఆదుకుంటామని గత ప్రభుత్వాలు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది, కానీ వారి యొక్క జీవితాలు ఏమీ బాగుపడలేదు. అంతేకాకుండా వారికి చెల్లించాల్సినటువంటి బతుకమ్మ చీరలు కానీ లేకపోతే స్కూల్ యూనిఫామ్ సంబంధించినటువంటి దాంట్లో బకాయిలు చెల్లించకుండా 351 కోట్ల పైగా పెట్టినటువంటి బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం చాలా మట్టు గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల 7 లక్షల కోట్లు అప్పులు పెట్టిన సందర్భం అయినప్పటికీ ఖర్చులు తగ్గిస్తూ, అదేవిధంగా దుబారును ఖర్చులు తగ్గిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్న దాంట్లోనే సర్దుకునే విధంగా ముందుకు పోతుంది, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క చేనేత కార్మికులకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా దశల వారీగా చెల్లిస్తుంది, తగ్గిస్తా ఉంది. సో ఇందులో భాగంగా చేనేత కార్మికుల విషయంలో కూడా గత ప్రభుత్వం మొండి చేసి చూపించినటువంటి దుర్భర పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. దాని యొక్క పాపాన్ని కూడా
కడిగేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమించినట్టు చెప్పవచ్చు. అందులో భాగంగానే 350 కోట్లు గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిల్లో 50 కోట్లు మాత్రం చెల్లించడం జరిగింది. మిగతా కూడా వచ్చే నెల యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు కంటే అప్పుడు సాధ్యమైన తొందరగా మిగతా బకాయిలను చెల్లించాలని కూడా ఆర్థిక శాఖ అధికారులకైతే చెప్పడం జరిగింది. దీంతో కార్మికులు అంటే చేనేత కార్మికులు అందరూ కూడా సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఇదంతా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ కోసం 47 కోట్లు వెచ్చించడం, అదేవిధంగా 14 కేటాయించడం, అదేవిధంగా 47 కోట్ల రూపాయల వరకు కూడా యూనిఫామ్ తయారీ కోసం 47 కోట్లు అడ్వాన్స్ చెల్లించడంతో పాటుగా నూలు ఇతరత్ర దాని కోసం 14 కోట్లు కూడా చెల్లించాల్సి వస్తుంది. చేనేత కార్మికులకు అండగా రేవంత్ రెడ్డి సర్కారు నిలుస్తుందని కూడా చేనేత కార్మికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.